కోచ్ ఎలా డిసైడ్ చేస్తారంటే ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ని ఏ స్పోర్ట్స్లో వెళ్తే బాగుంటుంది అనే దాని మీద అతని యొక్క స్పీడ్నెస్, బాడీ యొక్క స్పీడ్నెస్ మీకెళ్ళి చూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అథ్లెట్లో వెళ్ళాలి అంటే అతని బాడీ స్లిమ్గా ఉండి అథ్లెట్ ప్రాక్టీస్ చేసి కూడా వాలీబాల్లో కన్వర్ట్ అవ్వడం వెరీ ఈజీ. అంటే మా యొక్క వాలీబాల్ గేమ్ ఎలా ఉంటుందంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఆటోమేటిక్గా ప్లేయర్ ఈజీగా త్వరగా డెవలప్ అవ్వడం ఇంకో ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఫ్లెక్సిబిలిటీ బాడీ ఉంటే అతను ఈజీగా అవుట్ స్టాండింగ్ ప్లేయర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ బాడీలో తక్కువ ఉందనుకో ప్లేయరు చాలా అంటే స్లోలీ పికప్ అవడం జరుగుతుంది. అంటే అతనికి మళ్ళీ బాడీని ఫ్లెక్సిబిలిటీలోకి తీసుకురావడానికి ఆల్ ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రెంథనింగ్ చేయడము, స్విమ్మింగ్ చేయడము, రన్నింగ్తో పాటు ఆల్ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి. కోఆర్డినేట్ చేసే ప్రతి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్లు చేసినాక ఇతన్ని మనం మళ్ళీ ఆ గేమ్లోకి తీసుకురావడం జరుగుతుంది. అంటే బేసికల్గా వాలీబాల్ అండర్ అండ్ వాలీపాస్ ఆడితే దాంతోపాటు ప్లేయర్కి అక్కడికే వాలీబాల్ చేయడం కాదు, దాంట్లో ఇంకా చాలా స్కిల్స్ ఉంటాయి. వాలీబాల్లో 6 ప్లేయర్స్ ఆడతారు. 6 ప్లేయర్లో సెట్టర్ మీన్ బూస్టర్, అంటే మన తెలుగు వర్డ్లో బూస్టర్స్ అంటే సెట్టర్ ఈజ్ వాలీబాల్ లాంగ్వేజ్. ఓకే. ఈ సెట్టర్ అనే ప్లేయరు ఆ 5 మెంబర్స్ని ఆడించడం జరుగుతుంది. ఆ 5 మెంబర్స్ని ఆడించడం అతను డిసైడ్ చేస్తే అతని మీద డిసిషన్ మేకర్, అంటే సెట్టరే డిసిషన్ మేకర్. ఏ ప్లేయర్ అయితే బాగా ఆడుతున్నాడో మ్యాచ్లో ఆ ప్లేయర్కి బాల్ వేస్తేనే మనం సక్సెస్ అవుతాం మ్యాచ్ గెలవడానికి. సో అప్పుడు ఆ సెట్టర్ మూమెంట్, స్పీడ్ మూమెంట్ ఉండి బాగా అప్పర్ హ్యాండ్ ఏదైతే ఈ వాలీపాస్